Please subscribe Telugu 7 Media. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి రాష్ట్ర 18వ మహాసభలు ఈ నెల 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు తిరుపతిలో జరుగుతూ ఉన్నాయి. 26వ తేదీన ప్రారంభోత్సవం ఏఐటియుసి రాష్ట్ర మహాసభ ప్రారంభం సందర్భంగా గొప్ప ప్రదర్శన మరియు బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ ప్రదర్శన బహిరంగ సభకు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటిసి జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తున్నది. ఈ మేరకు ఆ మహాసభలో జయప్రదం కావాలని కోరుతూ ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ రోజు ఏలూరులో మోటార్ సైకిల్ ర్యాలీ జరుగుతుంది. ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు, అలాగే కార్మిక చట్టాలను యథాతథంగా అమలు జరిపేందుకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తిప్పికొట్టేందుకు ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించబోతా ఉన్నారు. కాబట్టి ఈ మహాసభలో జయప్రదం చేయవలసిందిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర 18వ మహాసభలు జరుగుతున్నాయి. మహాసభలో జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు ఏఐటిసి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క బైక్ ర్యాలీని ఏలూరు నగరంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఏఐటిసి ఏర్పడి 106 సంవత్సరాలు పూర్తవుతుంది. 106 సంవత్సరాలలో భారతదేశ కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి అనేక పోరాటాలు, ఉద్యమాల ద్వారా 44 కార్మిక చట్టాలని సాధించడం జరిగింది. కానీ 2014 అధికారులు వచ్చిన మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ఉద్యోగ వర్గం సాధించుకున్న, కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను 29 చట్టాలు రద్దు చేసి 4 కార్మిక కోట్ల వచ్చే కార్మికుల్ని హరించివేయడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా మహాసభలు తీర్మానం చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న స్కీమ్ వర్కర్లు ఎవరైతే అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం ఆశా వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న అసంఘటిత, సంఘటిత కార్మికుల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర మహాసభలో అనేక తీర్మానం చేసి భవిష్యత్తులో ఆందోళన చేయడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ఏఐటిసి మహాసభలు అవుతున్నాయి. మహాసభలు చేరుకొని కార్మిక విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర మహాసభలను చేయండి. ఏఐటిసి రాష్ట్ర 18వ మహాసభలను చేయండి. ఏఐటిసి రాష్ట్ర మహాసభలను జిందాబాద్ ఏఐటిసి, జిందాబాద్ ఏఐటిసి, జిందాబాద్ ఏఐటిసి, జిందాబాద్ ఏఐటిసి, తిరుపతిలో జరుగుతున్న ఏఐటిసి రాష్ట్ర 18వ మహాసభను జయప్రదం చేయండి. తిరుపతిలో జరుగుతున్న ఏఐటిసి రాష్ట్ర 18వ మహాసభలను తిరుపతిలో జరుగుతున్న ఏఐటిసి రాష్ట్ర మహాసభలను తిరుపతిలో జరుగుతున్న ఏఐటిసి రాష్ట్ర మహాసభలను జిందాబాద్. రాష్ట్ర 18వ మహాసభలను తిరుపతిలో జరుగుతున్న ఏఐటిసి రాష్ట్ర 18వ మహాసభలను తిరుపతిలో జరుగుతున్న ఏఐటిసి రాష్ట్ర 18వ మహాసభలను జిందాబాద్ ఏఐటిసి, ఏఐటిసి చేయాలి. 4 కార్మిక కోట్లను రద్దు చేయాలి. 4 కార్మిక కోట్లను రద్దు చేయాలి. కార్మిక కోట్లను రద్దు చేయాలి.